హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లోనే మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. రైస్ పొడి పొడిలాడుతా, ముక్కలు చాలా జ్యూసీగా, బిర్యానీ చాలా బాగుంటుంది. ఈ మటన్ బిర్యానీ చాలా సింపుల్ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మటన్ బిర్యానీ కోసం ముందుగా 3 కప్స్ ఆఫ్ రైస్ని బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని అట్లీస్ట్ 1 అవర్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో 1/2 kg మటన్ని మ్యారినేట్ చేద్దాం. దీనికోసం మటన్లోకి మధ్యలోకి చీరిన పచ్చిమిర్చి 1, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మీ స్పైస్ కంటెంట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు బాగా చిలికిన పెరుగుని కానీ బాగా తిక్కుగా చేసుకున్న మజ్జిగని కానీ పోసుకోవాలి. కొంచెం పుదీనా ఆకు, కొంచెం కొత్తిమీర ఆకులు వేసుకొని ఈ పెరుగు స్పైసెస్ అన్నీ మటన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకుంటూ మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన మటన్ని అట్లీస్ట్ 1 అవర్ పక్కన ఉంచాలి. మీ దగ్గర టైం లేదనుకుంటే అలా చేసినా బాగానే ఉంటుంది. కానీ ఇలా మ్యారినేట్ చేయటం వల్ల ఆ ముక్కకి ఆ జ్యూసీనెస్, ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. మన నెక్స్ట్ స్టెప్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేగటానికి కొంచెం టైం పడుతుంది, ఓపిక్గా వేపించుకోవాలి. మీకు కావాలంటే ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ ఈ కన్సిస్టెన్సీలో వేగిన తర్వాత వాటిని తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఆనియన్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన 1 పచ్చిమిర్చి, అలానే 1 ఉల్లిపాయ వేసుకొని కొంచెం రంగు మారేదాకా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ రంగు మారిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న మటన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ మటన్ కర్రీని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్లో చేయటం వల్ల మటన్ ఫాస్ట్గా కుక్ అవుతుంది. మీకు కావాలనుకుంటే నార్మల్గా అయినా కుక్ చేసుకోవచ్చు. ఒకసారి మూత పెట్టుకొని మటన్లో నుంచి వాటర్ ఊరేదాకా ఉంచి, వాటర్ ఊరిన తర్వాత ఆ మసాలాలని కొంచెం కడిగేసి 1 టేబుల్ స్పూన్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మటన్లో ఉన్న వాటర్తోనే కుక్ అయిపోతుంది. విజిల్ పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. అదే కనుక మటన్ ముదురుగా ఉంటే 6 విజిల్స్ అన్నా రానివ్వాలి. మటన్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని బాగా కుక్ అయితే దాన్ని పక్కన ఉంచుకుందాం. మన నెక్స్ట్ స్టెప్లో బిర్యానీ రైస్ ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి 2 అనాస పువ్వులు, జాపత్రి, 1 ఇంచు దాల్చిన చెక్క, 5-6 మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, 2 జాజికాయలు, 3 యాలకులు, 5 లవంగాయలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ షాజీరా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచి తగినంత ఉప్పు. ఉప్పు ఎంత వేసుకోవాలంటే మనం వాటర్ని టేస్ట్ చేస్తే సాల్టీగా ఉండాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ ఎప్పుడైతే బాయిల్ అవటం స్టార్ట్ అవుతుందో అప్పుడు అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకొని కుక్ అవ్వనివ్వాలి. రైస్ కంప్లీట్గా కుక్ అవ్వకూడదు, ఓన్లీ 80% కుక్ అయితే సరిపోతుంది. అది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం రైస్ని పట్టుకొని ఇలా తుంచుతామో అది కుక్ అయిపోతుంది, బట్ సాఫ్ట్గా అవ్వదు. ఈ స్టేజ్లో ఆ రైస్ని వడగట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. మన ఫైనల్ స్టెప్ దమ్ పెట్టేసుకుందాం. మనం కుక్ చేసుకున్న ప్రెషర్ కుక్కర్లో ఆ కర్రీ పైన మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని హాఫ్ వేసేసుకొని దాని మీద మనం కుక్ చేసుకున్న రైస్ని లేయర్స్గా వేసుకోవాలి. ఇది 80% మాత్రమే కుక్ అయిన రైస్, ఇది కంప్లీట్గా కుక్ అవ్వకూడదు. ఇలా లేయర్స్గా వేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని చల్లుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలాని అక్కడక్కడ లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఫైనల్గా 1 టీ స్పూన్ నేతిని అక్కడక్కడ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫైనల్గా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూత పెట్టి ఆవిరిపోకుండా పైన వెయిట్ పెట్టి 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ అలా వదిలేసి తర్వాత వెయిట్ తీసి బిర్యానీ చూస్తే బాగా కుక్ అయిపోయింది. ఇది పైనుంచి కింద దాకా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 5 to 10 మినిట్స్ ఉండనిస్తే
సర్వింగ్కి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ రైతాతో అయినా లేకపోతే మంచి స్పైసీ అయినా ఏదైనా నాన్ వెజ్ కర్రీ అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.